స్ట్రాంగ్గా ఉంటే ఏ కారణం గురించి స్ట్రాంగ్గా ఉంటుంది? ఐఎమ్ సారీ, సో ఇవన్నీ నేను నా జర్నీలో చూశాను. సో నేను పని చేయనప్పుడు నేను చాలా మంచి కంపెనీస్లో చేశాను. నేను పని చేయనప్పుడు నా సాలరీ 1.5 lakh rupees బయటకు వచ్చినప్పుడు, నేను జాబ్ నుంచి వచ్చినప్పుడు 1.5 lakh rupees నాది శాలరీ ఉంది, పర్స్ ఉంది, అంత మంచి పొజిషన్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లో ఉన్నాను. తర్వాత ఆ పొజిషన్లో చాలా వాళ్ళు ఇది చేస్తారు, ఫ్లైట్ ఆడటానికి ఫ్లైట్ ఇస్తారు, 5 star హోటల్ ఇస్తారు, ఇదన్నీ ఏసీ అన్నీ మంచిగా, లైఫ్ మంచిగా ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఆ టైంలో నాకు ఒక ఫియర్ వచ్చింది, భయం వచ్చింది. ఏం భయం వచ్చిందంటే, ఇదన్నీ మంచిగా ఉంది, ఈరోజు మంచి డబ్బు ఉంది, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, అదన్నీ ఉంది. రేపు నన్ను పిలిచి రేపు నుంచి రావద్దు అని చెప్తే ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు జాబ్ ఎంతమంది చేస్తున్నారు? జాబ్స్ చేస్తున్నారా? సో జాబ్లో నార్మలీ 10 years 15 years ముందే ఏం చెప్తారు, 3 months నోటీస్ పీరియడ్ ఉంది నీకు, 2 months తర్వాత రావద్దు నువ్వు చూసుకుంటారు. ఇప్పుడు ఏం చెప్తారంటే రేపు నుంచి రావద్దు అంటారు, రేపు నుంచి రావద్దు, మీరు ఇది మనం స్టాక్ కటింగ్ చేస్తున్నాము, రేపు నుంచి రావద్దు అంటారు. నాకు ఆ భయం ఉంది, బై ఎనీ ఛాన్స్ రేపు నుంచి రావద్దంటే నా జీతము స్టాప్ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలి? దట్స్ అ బిగ్ క్వశ్చన్. తర్వాత క్వశ్చన్ ఏమంటే, నేను జాబ్లో ఉంటేనే సడన్లీ పెద్దగా ఎక్స్పెన్సెస్ వస్తాయి. సపోజ్ ఏదైనా ఇంట్లో హాస్పిటలైజేషన్ అవుతారు, హాస్పిటల్ వెళ్తారు. ఈరోజు హాస్పిటల్కి వెళ్తే 5 lakhs 6 lakhs 10 lakhs కామన్గా ఛార్జ్ చేసేస్తారు ఏదైనా హాస్పిటల్. సో ఆ 5 lakhs 10 lakhs సడన్గా రిక్వైర్మెంట్ వస్తే ఏం చేయాలి? ఎందుకంటే శాలరీ అది అడ్జస్ట్ చేయడానికి అవుతుంది. లేకపోతే ఇంట్లో ఏమో పెళ్లి వచ్చింది, పెళ్లి చేయడానికి ఇప్పుడు మీకు తెలుసు ఎంత ఖర్చు కావాలి అని చెప్పేసి, ఆ ఖర్చు తీయటానికి నా జాబ్లో అవుతుందా లేదా అని ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలి? జాబ్ ఉన్నప్పుడు డబ్బిస్తారు, రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలి? రిటైర్మెంట్ తర్వాత నేను ఒక మంచి ఇవన్నీ క్వశ్చన్ వస్తానే ఉంటాయి. అవన్నీ క్వశ్చన్ ఉన్నప్పుడు ఏమైనా చేయాలి కదా, ఊరికే కూర్చుంటే అవు. ఎందుకంటే మన జీవనంలో ఎప్పుడు ఒక ఇన్కమ్ది ఒక రేస్ ఉంటుంది, ఒక ఎక్స్పెన్సెస్ రేట్స్ ఉంటుంది. కరెక్ట్గా ఒక ఇన్కమ్ ఇక్కడి నుంచి వస్తుంది, బ్యాక్ సైడ్ నుంచి ఎక్స్పెన్సెస్ వస్తుంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ రేస్లో ఎవరు ఫస్ట్ వస్తారు? ఎక్స్పెన్సెస్ ఫస్ట్ వస్తుంది. లేకపోతే ఈక్వల్ ఉంటుంది. ఎంత డబ్బు సంపాదిస్తానో జాబ్లో 10 rupees సంపాదిస్తే 10 rupeesకి ఖర్చు అవుతుంది. 1000 rupees సంపాదిస్తే 1000 rupees ఖర్చు అవుతుంది. 25th 26th 27th ఏమనిపిస్తుంది? అనదర్ 10,000 rupees ఎక్కువ ఉంటే మంచిది అనిపిస్తుంది. ఎంత పెద్ద ఒక 1.5 lakh ఉంటే ఒక అనదర్ 10,000 ఎక్కువ ఉంటే మంచిది అనిపిస్తుంది. సో ఈ రేస్ ఉంది కదా, ఇన్కమ్ తర్వాత ఎక్స్పెన్సెస్ రేసు. ఎక్స్పెన్సెస్ ఎప్పుడూ ఫస్ట్ ఉంటుంది, ఇన్కమ్ సెకండ్లో ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని నేను అనుకున్నానంటే, జాబ్లో ఎవరెవరు ఉన్నారో అది ఫస్ట్ రియాక్షన్ ఏమంటే, డబ్బు ఎక్కువ కావాలంటే ఫస్ట్ రియాక్షన్ ఏముంటుంది? జాబ్ చేంజ్ చేద్దాము. కరెక్టా? జాబ్ చేంజ్ చేద్దాము. ఇక్కడ నాకు 10 rupees శాలరీ ఉంటే ఏం చేస్తాము? కొత్త కంపెనీలో నా శాలరీ 20 rupees, మీరు 25 rupees ఇస్తే నేను వస్తాను. కరెక్టేనా? జాబ్ వాళ్ళు మనది అదే ప్రాబ్లం ఉంటుంది. డబ్బు ఎక్కువ కావాలంటే ఇమీడియట్ జాబ్ చేంజ్. బట్ ఆ టైంలో నేను జాబ్ చేంజ్ చేయడానికి చూసినప్పుడు ఎక్కడ జాబ్ దొరకలేదు. ఎందుకంటే ఆ టైంలో రిసెషన్ ఉంది. రిసెషన్ టైంలో ఎవరు జాబ్ రిజైన్ చేయరు. వాళ్ళు రిజైన్ చేస్తే నాకు దొరుకుతుంది, వాళ్ళు రిజైన్ చేసి లేకపోతే నాకు జాబ్ దొరకదు. అది 2-3 months చూసేసి జాబ్ దొరకదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? మనకి అందరూ చెప్తారు బిజినెస్ చేస్తే పెద్ద డబ్బు ఉంటుంది. ఎందుకంటే చిన్న నుంచి అదే చెప్తారు. పెద్ద బండిలు ఎవరైనా వెళ్తే ఏమనుకుంటారు మీరు? పెద్ద బండిలు ఎవరైతే మంచిగా జాబ్ చేస్తున్నాడో పెద్ద బండిలు వెళ్తున్నాడు అంటారా? బిజినెస్ మ్యాన్ ఉంటాడు అందుకే పెద్ద బండిలు వెళ్తారు అంటారు. కరెక్టేనా? ఇప్పుడు పెద్దగా ఇంటి చూస్తాడు, ఎవరి ఇంటి తెలియదు మనకి. వాళ్ళ ఇంటి చూస్తే ఓ మంచి జాబ్ చేస్తున్నాడు అందుకే పెద్ద ఇంటి చేస్తున్నాడు అనుకుంటారా? ఏదో బిజినెస్ మ్యాన్ ఉంటాడు అందుకే పెద్ద ఇంటి అనుకుంటారు కదా. సో జనరలీ ఏంటి, జాబ్ డబ్బు సంపాదించాలంటే బిజినెస్ చేయాలి. ఇది మనకి తెలుసు, ఇది ఐడియా. సో నేను అనుకున్నాను బిజినెస్ చేద్దాం అనుకున్నాను.
ఆ టైంలో నేను జాబ్ చేయనప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతని ఫాదర్ బ్యాంక్ మేనేజర్. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినప్పుడు ఆ ఫాదర్ అడుగుతారు, బాబు ఏం చేస్తున్నావు? సార్ జాబ్ చేస్తున్నాను మంచి కంపెనీలో. ఏం మంచి కంపెనీ, ఏం జాబ్? అది వెళ్ళిపోతుంది, నిన్ను తీసేస్తారు ఒక రోజు. బిజినెస్ చెయ్యి, బిజినెస్ లో డబ్బు ఉంటుంది, బిజినెస్ చెయ్యి. నేను అదే చెప్పాను, సార్ బిజినెస్ చేయొచ్చు, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది బిజినెస్ కి? నేనున్నానుగా, నేను బ్యాంక్ మేనేజర్ ఉన్నానుగా, మంచి ప్రాజెక్ట్ తీసుకొని డబ్బు ఇస్తాను. సో ఎప్పుడైతే వెళ్ళినప్పుడు అదే డైలాగ్, ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నాను. జాబ్ ఎందుకు చేస్తున్నావు? నేను బిజినెస్ చేయి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, నేను ఇస్తాను. సో నేను ఇప్పుడు బిజినెస్ చేయటానికి ఐడియా వచ్చినప్పుడు నేను గుర్తొచ్చింది, ఓ అంకుల్ చెప్పారు, బ్యాంక్ మేనేజర్ జాబ్ డబ్బు ఇస్తానని చెప్పారు, లోన్ ఇస్తానని చెప్పారు అని చెప్పేసి ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళాను. అంకుల్ మీరు చెప్తున్నారు కదా జాబ్ బిజినెస్ చేయి అని చెప్పేసి నేను ఇప్పుడు బిజినెస్ చేస్తాను. వెరీ గుడ్ అన్నారు. ప్రపోజల్ చూపించాను, అదన్నీ ఫైల్ చూశారు. వెరీ గుడ్, గ్రేట్ అన్నారు. రేపు పొద్దున బ్యాంక్ వచ్చేయను. నా మనసులో ఆ ఈవినింగ్ నేను అనుకున్నాను, నా మనసులో ఏం జరిగిందంటే, ఓ లోన్ పాస్ అయిపోయింది. ఈవినింగ్ డ్రీమ్ లో డబ్బు వచ్చేసింది, బిజినెస్ మంచిగా సెట్ అయిపోయింది. ఒక కార్ వచ్చింది, తర్వాత ఇంకొకటి కార్ వచ్చింది, చాలా పెద్ద ఇంటి వచ్చింది. అన్ని పొద్దునే వచ్చినప్పుడు మార్నింగ్ 5 o'clock రెండు ఇంటి ఉంది, 2 కారు ఉంది, లగ్జరీ కారు. బ్యాంక్ లో చాలా పెద్ద బ్యాలెన్స్ ఉంది. ఇదన్నీ వచ్చేసింది. ఇదన్నీ ఖుషీలో నేను బ్యాంక్ వెళ్తాను. బ్యాంక్ వెళ్ళేసి, అంకుల్ నేను చెప్పారు కదా తీసుకోండి. ఓ ఇదన్నీ బాగుంది, ఆయన అసిస్టెంట్ పిలుస్తారు, అతను చెప్తాడు చాలా బాగా ప్రాజెక్టు, డబ్బు ఇవ్వచ్చు ఉంటారు. ఓకే అంకుల్ అయితే ఇది రేపు వచ్చేసి డబ్బు తీసుకుని వెళ్తాను. ఓకే నో ప్రాబ్లం, రేపు వచ్చేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోవాలి. నేను లేపేసి బయట వచ్చినప్పుడు పిలుస్తాను, పిఎం వచ్చేసి సార్ రామదేవ్ గారు పిలుస్తున్నాను. నేను పని వెళ్తాను. ఏమంటారు, ఒక చిన్న ప్రాబ్లం ఉంది, కొల్లేటర్ గ్యారంటీ ఇవ్వడానికి ప్రాపర్టీ ఏమైనా ఉందా? సో ప్రాపర్టీ ఉంటే నేను అమ్మేసి నేను బిజినెస్ చేస్తాను కదా, మీ దగ్గర ఎందుకు వస్తాను? నేను ప్రాపర్టీ లేకపోతే లోన్ ఇవ్వటానికి అవదు. ప్రాపర్టీ ఇవ్వాలి, ఎంత కావాలో ఇస్తాను, ప్రాపర్టీ ఇవ్వాలి. ప్రాపర్టీ మన దగ్గర లేదు. అప్పుడు చెప్పాను, ప్రాపర్టీ లేదు అంకుల్, ఏమైనా వేరే ఏమైనా ఐడియా ఉందా అన్నట్టు. తర్వాత యోచన చేసేసి ఒక ఐడియా ఉంది. ఏమి, గవర్నమెంట్ ఆఫీస్ లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా పనిచేస్తే వాళ్ళు పర్సనల్ గ్యారంటీ ఇవ్వాలి. వాళ్ళు పర్సనల్ గ్యారంటీ ఇస్తే నేను లోన్ ఇవ్వచ్చు. నా ఫ్రెండ్ ఒక 7-8 ఫ్రెండ్స్ నాది గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు, మంచి పొజిషన్ లో. నేను బిజినెస్ చేస్తాను అది ఇది అన్నప్పుడు పర్సనల్ నేను అడగలేదు, వాళ్ళే చెప్పారు పర్సనల్ గ్యారంటీ కావాలంటే ఫోన్ చేయి. ఏంటి పర్సనల్ గ్యారంటీ? జీవ ఇస్తాను నేను ఎందుకోసం, నేను ఫ్రెండ్ కదా అన్న. అది నాకు తెలుసు. ఓ జీవ ఇస్తారు, జీవ ఇచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక సైన్ తీసుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ అతనికి ఫోన్ చేశారు. బాబు నువ్వు చెప్పావు కదా జీవ ఇస్తానని చెప్పాడు కదా, జీవం వద్దు, ఖాళీ ఒక సంతకం కావాలి. ఎందుకు అని అడిగారు. బ్యాంక్ లోన్కి గ్యారంటీ పెట్టాలి. ఆ బ్యాంక్ లోను అంటే అతని కనెక్షన్ ఇదైపోయింది. హలో ఏంటి ఆపేసి నేనేమో న్యాచురల్ గా అనుకున్నాను. తర్వాత ఒక 2 minutes వదిలేసి వేరే ఫ్రెండ్స్ కు ఫోన్ చేద్దాం, ఈ తెలియదు నెట్వర్క్ ఏరియా నుంచి బయట ఉన్నాను అని చెప్తే అందరూ నెట్వర్క్ ఏరియా నుంచి బాగా అవుతుంది. ఎవరికి ఫోన్ చేస్తేనో అందరూ ఏదో ఫోన్ తీయట్లేదు, లేకపోతే నెట్వర్క్ ఏరియా నుంచి బయట. అంటున్నాను ఏమైంది, అన్ని గవర్నమెంట్ సర్వెంట్స్ నా ఫ్రెండ్స్ నెట్వర్క్ ఏరియా నుంచి బయట వెళ్ళిపోయారంటే తర్వాత తెలిసింది ఇతను అందరికీ ఫోన్ చేసి చెప్పేశాడు. సుబ్బయ్య ఫోన్ చేస్తాడు, సంతకం కడతాడు, గవర్నమెంట్ గ్యారంటీకి చూసుకోండి, అందరూ ఫోన్ ఆఫ్ చేసేసారు. సో నాకు బిజినెస్ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ఇవన్నీ ఉంటే లోన్ వస్తుంది, లోన్ ఉంటే నేను బిజినెస్ చేయొచ్చు, లోన్ లేకుండా ఎలా బిజినెస్ చేయొచ్చు? అది వరకు నేను మన నెట్వర్క్ ఇండస్ట్రీలో నాకు తెలుసు డబ్బు ఉంది. మాత్రం ఇంపార్టెంట్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో, డైరెక్ట్ మార్కెటింగ్ లో చాలా పెద్ద డబ్బు, చాలా డబ్బు. బట్ మీరు రైట్ కంపెనీలో ఉంటే మాత్రం ఇట్ ఇస్ నాట్ దట్ అన్ని ఏ కంపెనీలో ఉంటే డబ్బు. రైట్ కంపెనీలో ఉంటే, రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, అక్కడ రైట్ ప్రొడక్ట్ ఉంటే, రైట్ ప్రైసింగ్ ఉంటే, రైట్ ఎథికల్ కంపెనీ ఉంటే, ఇవన్నీ ఉంటే మాత్రం డబ్బు, లేకపోతే డబ్బు ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఇప్పుడు చూడాలి ఏ ఇండస్ట్రీ ఉంది. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ బిజినెస్ వస్తే ప్రొడక్ట్ ఫస్ట్ చూసారు. ప్రొడక్ట్ హెల్త్ ప్రొడక్ట్ ఉండాలి. హెల్త్ గురించి కరెక్ట్ ప్రొడక్ట్ ఉంటే మన బిజినెస్ మంచిగా చేయవచ్చు. ఎందుకంటే హెల్త్ ది భూమి నడుతుంది.
నెక్స్ట్ 25, 30, 40 years లో హెల్త్ బూమ్ ఉంటుంది మన ప్రపంచాల్లో. అందరూ పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు హెల్త్ ఇండస్ట్రీకి వస్తున్నారు. హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు, మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తున్నారు, ఇదన్నీ చేస్తున్నారు. రిలయన్స్ తీసుకోండి, టాటా తీసుకోండి, అన్ని పెద్ద హౌసెస్ హెల్త్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు హెల్త్ లో చాలా డబ్బు ఉంది అని చెప్పేసి హెల్త్ ఇండస్ట్రీలో చేస్తున్నారు. అందుకే నేను హెల్త్ ఇండస్ట్రీలో రావాలని చెప్పేసి హెల్త్ ఇండస్ట్రీ చూసాను. అక్కడ చూస్తే మనకు తెలిసిన కంపెనీ వెస్టీజ్ ఉంది. సో వెస్టీజ్ లో ఎవరెవరు చేస్తున్నారంటే అన్ని పాత ఫ్రెండ్స్, నా పాత కంపెనీలో ఎవరెవరు ఉన్నారో ఆ లీడర్లన్నీ వెస్టీజ్ లో చేస్తున్నారు. ఇప్పుడు సిద్ధార్థ్ గారు తీసుకోండి, దీపల్ గారు తీసుకోండి, లేకపోతే మిస్టర్ రాజన్ చెన్నై నుంచి, తర్వాత నార్త్ ఇండియన్ లీడర్స్ నాకు తెలుసు అశోక్ ఘోష్, తర్వాత సుదర్శన్ మౌంతి, వీళ్ళందరూ అక్కడ చేస్తున్నారు. అక్కడ ఇన్కమ్ చూస్తే పాత కంపెనీలు ఎంత సంపాదిస్తున్నారో, ఎంత టైంలో సంపాదిస్తారో 100 times ఎక్కువ సంపాదిస్తున్నారు. నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకున్నాను. బాలి గారు ఎలాగో నాకు తెలిసిన వాళ్ళు, సో అక్కడ వెళ్ళాలి అని చెప్పేసి నాకు ఫస్ట్ కొన్ని టిక్ మార్క్ చేయాలి అని నేను ప్లాన్ చేశాను. ఏదైనా ఇండస్ట్రీలో వెళ్ళినప్పుడు, ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ వెళ్ళినప్పుడు నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్ మీట్ అవుతే ఆ ఇండస్ట్రీకి వెళ్తాను అనుకున్నాను. సో డౌన్ ద లైన్ ఆ కండిషన్ ఏమంటే ఫస్ట్ అది ఇండియన్ కంపెనీ అవ్వాలి. దట్ హాస్ టు బి ఇండియన్ కంపెనీ, సింపుల్. ఎందుకంటే ఇండియన్ కంపెనీయే ఇండియాలో పనిచేయవచ్చు, బయట వాళ్ళు పనిచేయడానికి అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి ఇండియా అర్థం అవ్వదు. వాళ్ళేమో పాపులేషన్ అనుకొని వస్తారు, బట్ ఇండియా అర్థం చేయడానికి మనకే అవ్వదు. ఇప్పుడు నేను నార్త్ ఇండియాలో పనిచేయనప్పుడు సౌత్ ఇండియాలో పనిచేయడానికి అవ్వదు, మనకి నార్త్ ఇండియాలో వెళ్ళి పనిచేయడానికి అవ్వదు. ఎందుకంటే లాంగ్వేజ్ వేరే ఉంది, కల్చర్ వేరే ఉంది, ఇవన్నీ వేరే వేరే ఉంది. సో నేను అంటాను ఫస్ట్ ఇండియన్ కంపెనీ అవ్వాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ ప్రొడక్ట్, హెల్త్ ప్రొడక్ట్ అవ్వాలి. డిమాండ్ టు సప్లై ఎలా ఉండాలి చూడాలి. డిమాండ్ ఎక్కువ ఉండాలి, సప్లై ఎంత డిమాండ్ ఉండాలంటే సప్లై చేయడానికి కష్టం అవ్వాలి, అంత డిమాండ్ ఉండాలి ఆ ప్రొడక్ట్. అలాగుంటే ప్రొడక్ట్ మనకి ప్రాఫిటబిలిటీ చేసుకోవచ్చు, మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు. సప్లిమెంట్స్ లో డిమాండ్ ఎంత ఉంది అంటే నెక్స్ట్ 50 years మీరు సప్లై చేస్తే డిమాండ్ తగ్గదు. అంత బిజినెస్ లో ఎప్పుడు డిమాండ్ ఎక్కువ ఉండాలి, సప్లై తీయటానికి అంత ఉంది. డిమాండ్ ఎక్కువ ఉండాలి అంటే సప్లై చేయడానికి అవ్వదు, అంత డిమాండ్ ఉంది. అందుకోసం ఆర్ట్ ఇండస్ట్రీ ఎప్పుడు మీరు ఏదైనా బిజినెస్ చేయనప్పుడు డిమాండ్ ఎక్కువ ఉండాలి. డిమాండ్ తక్కువ అంటే ప్రయోజనం లేదు ఆ ఇండస్ట్రీ. సో అది ఇది జస్ట్ సో డిమాండ్ సప్లై ఉండాలి, అఫోర్డబుల్ ప్రొడక్ట్స్ ఉండాలి. కామన్ పీపుల్ అఫోర్డబుల్ చేస్తారు కదా, ఆ లెవెల్లో ప్రొడక్ట్ ఉండాలి. డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉంది, జస్ట్ గో ఫర్. డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది అని చెప్పేసి కామన్ పీపుల్ కి అది అఫోర్డబుల్ లేకపోతే ఆ ప్రొడక్ట్ మనకి కుదరదు. ఎందుకంటే కామన్ పీపుల్ కి అది తీసుకోవటానికి